పడేసొచ్చాను, చూసుకో. కనిపించిందా? లేదండి. అయ్యో, ఇదిగో అమ్మే, ఈడ ఒక నగ దొరుకుండాది. ఇది మీదేనా? అవును, ఇది నా నగి, నా 5 తులాల నెక్లెసు. అవునా? 5 తులాలుంటుందా నెక్లెస్? అవునండి. ఓహో, ఇదిగోండి, ఇక్కడ ఒక నగ దొరికింది. నీదేనేమో చూద్దాం పద. సమాధి చేసేదానికి ఎవడుండాడు? ఆడు యాడికో పోయినాడమ్మి. ఏమైపోయాడు? ఇక్కడే ఉండాలి కదా. ఎంతకాలం దాయగలవక్క నిజాన్ని? మహా అయితే మీ పాపం పండే క్షణం ముందు వరకేగా మీకు అవకాశం. శరణ్య, ఏంటక్క? ఎక్కడైతే నిజం దాచాలని విశ్వ ప్రయత్నాలు చేశావో అక్కడే దొంగలా దొరికిపోయానని బాధపడుతున్నావా? శరణ్య, నిజం దాయటం ఏంటి? నేను దొంగలాగా దొరికిపోవడం ఏంటి? శరణ్య, నోర్మోయ్. శరణ్య, నా మీద చెయ్యి చేసుకుంటావా? అసలు మనిషివా నువ్వు? ఇంకా నటిస్తావెందుకు? ఆ ముసుగుతి. నెల తప్పాను అని మాయ మాటలు చెప్పి మోసం చేసి ఈ ఇంటిని కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూస్తావా? నువ్వు చేసే దుర్మార్గాలన్నీ నాకు తెలిసి కూడా కడుపు అని చెప్తే అక్క ఒకదాని జాలి పడ్డాన్ని మీద. అయినా పాముకి పాలు పోసి పెంచినా అది విషాన్నే కక్కుతుంది అన్న చిన్న లాజిక్ ని నేను ఆ క్షణం ఆలోచించలేకపోయాను. కానీ ఇప్పటికైనా నీ నిజం తెలుసుకున్నాను. ఇక నీ ఆటలు సాగనివ్వను. ఆ రోజు సమీరాతో చావు నాటకం ఆడించిందే కాక కొండ మీద నుంచి కాలు జారి తన చావు తనే కొని తెచ్చుకుంటే ఆ చావుకి కారణం కూడా నేనేం చెప్పి వీడియోని తప్పుగా సృష్టించావు. అదే వీడియోని అడ్డు పెట్టుకుని నన్ను నా భర్తని వేరు చేయాలని చూసావు. కానీ ఆయన నుంచి నన్ను విడదీయడం ఇప్పటికీ నీ వల్ల కాలేదు. అది ఎప్పటికీ కాదు, గుర్తుంచుకో. గుర్తుంచుకో. సమీర ఆడించిన చావు నాటకానికి సహాయం చేసిన వాళ్ళు అనన్య అక్క, మా పెద్దమ్మ. ఆ అమ్మాయిని ఈ అమ్మాయి చంపలేదయ్యా. ఆ కాటి కాపరి చెప్పిన మాటల్లో వాస్తవం ఎంత? శరణ్య సమీర గురించి చెప్తూ వస్తున్నదంతా నిజంగా నిజమేనా? అయినా శరణ్య గురించి నేను మరీ ఇంత బ్లైండ్గా ఎలా ఉంటాను? అంత ఫూల్నా నేను?
ఇచ్చాడు. శరణ్యకి నేను పంపిన లెటర్ ఏంటి? అక్షరాలు చెరిగిపోయాయి. ఆ రోజు లెటర్లో రాసి పంపించింది క్లియర్ గా చదివానని చెప్పావు కదా. అది కాదండి. ఆపు నీ నాటకాలు. అంటే నేను ఆ రోజు శరణ్యని అపార్థం చేసుకున్నానా? ఈ లెటర్లో చెరిగిపోయిన అక్షరాల మూలంగానే శరణ్యకి నేను తనని ప్రేమిస్తున్నానని తప్పుగా అర్థమైందా? అది నమ్మి నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుందన్నమాట. ఇంతకాలం ఏ తప్పు చేయని తన గురించి నేనెంత తప్పుగా ఆలోచించాను. ఏ పాపం చెయ్యలేదని ఎన్నోసార్లు నన్ను కన్విన్స్ చేయాలని చూసింది. ఏ ఒక్కసారి కూడా కనీసం తన మాట వినే ప్రయత్నం కూడా నేను చేయలేదు. ఒక వెర్రి అపోహతో శరణ్యని ద్వేషిస్తూ వచ్చాను, బాధ పెడుతూనే వచ్చాను.